ఒక సిస్టర్ గారు కోయిట్కి వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉంటుండగా కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వెంటనే ఎంత భయంకరంగా ఉండేది. అప్పుడు కరోనా వచ్చింది అని వినగానే ఆ వార్త వినే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాక్డౌన్ పెట్టేశారు, రెడ్ జోన్ చేసేసారు. కరోనా 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 కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంట్లోనే లాక్ అయిపోయారు, బయటికి రావడానికి లేదు. ఆమె కోయిట్లో ఉండగానే కరోనా వచ్చిందంట. ఎవరికి? వాళ్ళు వానర్కి వచ్చిందంట కరోనా. ఆ వానర్ అమ్మగారు వాళ్ళ పిల్లలందరూ బయటే ఉన్నారంట, లోపల గదులు పెట్టేశారంట. ఇన్ని మరి ఆయనకి భోజనం పట్టుకెళ్ళాలన్నా, ఆయనకి ఏదన్నా పాలు పట్టుకెళ్ళాలన్నా, వేడి నీళ్ళు పట్టుకెళ్ళాలన్నా ఎవరు వెళ్ళలేదంట. అప్పుడు ఈమెను పిలిచి, నువ్వు రా, నువ్వు వెళ్ళివి అన్నారంట. ఆ వానర్కి కరోనా వస్తేనే అమ్మగారు వెళ్ళట్లేదు, పిల్లలు వెళ్ళట్లేదు. మరి ఈమెకు కరోనా వస్తే ఈడ్చి పాడేస్తారు. ఆమె అనుకుందంట, ప్రభువా నేను ఇండియా వెళ్తానా, నా బిడ్డలను చూస్తానా అని చాలా ఏడ్చి, ప్రభువా నేను వానర్ దగ్గరికి వెళ్తున్నాను, నాకు కరోనా వస్తే ఏంటి పరిస్థితి, నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి, నేను రక్షణ పొందేస్తాను ప్రభువా బ్రతికిస్తే అనుకుని ప్రార్థన చేసుకుని ప్రతిరోజు ఆయనకి భోజనం పట్టుకెళ్ళి, వేడి నీళ్ళు పట్టుకెళ్ళి, పాలు పట్టుకెళ్ళి, మందులు పట్టుకెళ్ళి అక్కడ పెడతా ఉంటే, ఆ పెద్ద ఆయన చెప్పినవన్నీ చేస్తూ ఉంటే మరలా వీళ్ళు ఈమె దగ్గర కూడా రావట్లేదంటే. లాస్ట్కి ప్రియులరా ఇంట్లో వాళ్ళందరికీ కరోనా వచ్చేసిందంట, కానీ ఈమె కరోనా రాలేదట. ఎంత అద్భుతం అండి! యెహోవా చెరలో నుంచి రప్పించినప్పుడు మనం కల కనిని వారి వలె ఉంటాం. నిజంగా అక్కడ మందులు పట్టుకెళ్తున్నప్పుడు, భోజనం పట్టుకెళ్తున్నప్పుడు ఒక చెర, నేను నా బిడ్డలను చూస్తానా, నేను ఇండియా వెళ్తానా, నాకు మరలా విడుదల కలుగుతుందా, ప్రభువా వానర్కి వచ్చింది కాబట్టి సరిపోయింది, నాకు వస్తే నాకు ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు, నా బ్రతికేంటి అని ఏడ్చింది. ఎక్కడో దూరంగా ఉన్న వానరమ్మకి వచ్చింది, వాళ్ళ పిల్లలకి వచ్చింది, కానీ ఈ బిడ్డను సేఫ్గా కాపాడి వాళ్ళకి పరిచర్య చేస్తున్నా సరే ఈమెకు రాకుండా చేసి క్షేమంగా ఇండియా తీసుకొచ్చి, ఆమె అంటుందంటే ఇండియా వచ్చిన తర్వాత, అమ్మా మిమ్మల్ని చూస్తానని అనుకోలేదమ్మా, బిడ్డలతో మిమ్మల్ని చూస్తానని అనుకోలేదమ్మా, నేను కరోనాతో అక్కడే నన్ను ఈడ్ చేసేవాళ్ళమ్మా, నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. బాప్తిజం తీసుకుని భర్తకు కూడా బాప్తిజం ఇప్పించి ఈ రోజున ప్రభువులో సాగుతూ ఉంది. బిడ్డలారా, మనం అనుకోనని కార్యాలు, ఊహించని కార్యాలు, నీ లెక్కకు మించిన కార్యాలు నా దేవుడు చేస్తాడు.